హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ జాబ్ని డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి. ఇవన్నీ కేవలం 499 రూపాయలకు 6 నెలల వ్యవధితో మన యాప్లో ఇవ్వడం జరిగింది. అంతకుముందు 222 రూపాయలకే 3 months డ్యూరేషన్తో ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ ఇంకో 5 months ఉంది కాబట్టి దీని డ్యూరేషన్ని 6 months చేయడం జరిగింది. సో ఎవరైనా 222 కావాలంటే అది కూడా సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా మన యాప్లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ అవైలబుల్గా ఉంది. కేవలం 99 రూపాయలకే తెలంగాణ ఉద్యమం, గ్రూప్ 1 తెలంగాణ ఉద్యమం డిస్క్రిప్టివ్ మెథడ్ కూడా ఉంది. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది, టిఎస్ మూమెంట్. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ చేశారో వాళ్ళ కోసం గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఆల్ 4 పేపర్స్ టెస్ట్ సిరీస్ కేవలం 300 రూపాయలకే 1 year డ్యూరేషన్తో మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 600 మార్కులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 4 పేపర్స్ 1 year వ్యాలిడిటీతో మన యాప్లో ఉన్నాయి. మీరు కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేం పండుగలు తెలంగాణలో అంటే ముస్లింల పండుగలు ఉన్నాయి. మనకు ఎగ్జామ్లో గ్రూప్ 2 క్వశ్చన్లో కూడా ముస్లింల యొక్క ప్రధానమైన పండుగలు ఏవి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగింది. ముస్లింల ప్రధాన పండుగ అందరూ తెలుసు, బక్రీదు, రంజాను. ఇవి 2 ప్రధానమైన పండుగలు. చూడండి, ఈ రంజాన్ పండుగను అసలు పేరు ఏందని చూద్దాం. ఏ పండుగ? రంజాన్ పండుగ. రంజాన్ పండుగ ముస్లింలు ప్రధానంగా జరుపుకునే పండుగ ఏంటంటే, ప్రపంచంలో ముస్లిమ్స్ జరుపుకునే అతిపెద్ద పండుగ ఏంటంటే రంజాన్ పండుగ. దీన్ని ఏమంటారు అన్నాడు, ఈదుల్ ఫితర్. ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఈదుల్ ఫితర్ అని చెప్పేసి అంటారు. రంజాన్ అసలు పేరు ఏంటండి ఈదుల్ ఫితర్. రంజాన్ అనేది ఒక మాసం పేరు. ఏ మాసం ఇది? రంజాన్ అనేది పవిత్ర మాసం. రంజాన్ అనేది పవిత్ర మాసం. ఏం చేస్తారు ఈ రంజాన్ మాసంలో అంటే ఉపవాస దీక్షలు ఉంటారు. ముస్లింలంతా 1 రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉంటారు. ఏం చేస్తారు? ఉదయం 4 గంటలకే లేచి వాళ్ళకు కావలసినటువంటి భోజన పదార్థాలని సిద్ధం చేసుకొని ఉదయం భోజనం చేసి సాయంత్రం వరకు చుక్క నీరు తాగకుండా ఉపవాసాలు ఉంటారు. ఉదయం చేసే కార్యక్రమాన్ని ఏమంటారు? ఉదయం చేసే కార్యక్రమాన్ని సహర్ అంటారు. ఉదయం చేసే కార్యక్రమం సహర్. అప్పటి వరకు నీళ్ళు తాగరు, కనీసం ఉమ్ము కూడా మింగరు. సాయంత్రం మరొక కార్యక్రమాన్ని చేస్తారు. ఈ సాయంత్రం చేసే కార్యక్రమాన్ని ఏమంటారు? ఇఫ్తార్ అంటారు. ఉదయం చేసే కార్యక్రమాన్ని సహర్ అంటారు, సాయంత్రం చేసే కార్యక్రమాన్ని ఇఫ్తార్ అంటారు. అంటే ఇది పవిత్ర మాసం. ఈ మాసం మొత్తం ఏమంటారు? ఉపవాసాలు ఉంటారు. ఏం చేస్తారు? తాము సంపాదించినటువంటి దాంట్లో కొంత భాగాన్ని పేదలకు ఈ మాసంలో పంచుతారు. ఇలా పంచడాన్ని ఏమంటారంటే జకాత్ అని చెప్పేసి అంటారు. రంజాన్ మాసంలో ఇచ్చేటటువంటి దానాలు, డొనేషన్స్, రంజాన్ మాసంలో ముస్లిం చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. ఆ దాన ధర్మాలు ఏమంటారంటే జకాత్ అంటారు. రంజాన్ పండుగను ఏమంటారు? ఈదుల్ ఫితర్. ఏ మాసం ఇది? పవిత్ర మాసం. నెల మొత్తం ఏమంటారు? ఉపవాసాలు ఉంటారు. ఏం చేస్తారు? దానాలు చేస్తారు. ఆ దానాలను ఏమంటాం? జకాత్ అంటాం. ఉదయం చేసే కార్యక్రమాన్ని ఏమంటాం? సహర్ అంటాం. సాయంత్రం చేసే కార్యక్రమాన్ని ఏమంటాం? ఇఫ్తార్ అని చెప్పేసి అంటాం. ఈ రంజాన్ మాసంలో అంటే ఈదుల్ ఫితర్ పండుగను ఏం చేస్తారు? ప్రత్యేకంగా రంజాన్ పండుగ నాడు ఒక పానీయాన్ని తయారు చేస్తారు. డిష్, స్పెషల్ డిష్. రంజాన్ పండుగ నాడు తయారయ్యేటటువంటి పానీయం ఏదంటారు? రంజాన్ పండుగ నాడు తయారయ్యేటటువంటి పానీయం షీర్ ఖూర్మా. మనమైతే మన పేనీలు అంటాం, పేనీలు అన్నదాన్ని మనకు ఒక పేరు ఉంది. ఏంటంటే షీర్ ఖుర్మా. రంజాన్ పండుగ నాడు తయారు చేసేటటువంటి ప్రత్యేక పానీయం ఏంది? షీర్ ఖుర్మా. తెలంగాణలో రంజాన్ మాసంలో సపరేట్గా అదే రంజాన్లో ఎక్కువగా అమ్ముతుంటారు. ఏమమ్ముతారు? తెలంగాణలో జిఐ గుర్తింపు, జియోగ్రఫికల్ ఇండెక్స్, భౌగోళిక సూచీలో గుర్తించబడ్డ ఏకైక వంటకం. భౌగోళిక సూచీలో గుర్తించబడ్డ ఏకైక వంటకం ఏంటంటే రంజాన్ పండుగ నాడు సపరేట్గా లభిస్తుంది. ఏంటంటే హైదరాబాదీ హలీం అంటాం. హైదరాబాదీ హలీం
ఏంది హైదరాబాదీ హలీం అంటే? మేక మాంసాన్ని పూర్తిగా ఉడికించి దాంట్లో వేయించినటువంటి ఉల్లి, తర్వాత కాజు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి అద్భుతంగా తయారు చేసేటటువంటి ప్రత్యేక వంటకం ఏంటంటే హలీం. తెలంగాణలో జిఐ, జియోగ్రఫికల్ ఇండెక్స్, భౌగోళిక సూచీలో గుర్తించబడ్డ వంటకం ఏంటంటే హలీం, హైదరాబాదీ హలీం. ఈ రంజాన్ మాసంలో కూడా లభిస్తుంది. రంజాన్ పండుగ ఏం చేస్తారు? షీర్ కుర్మా అనే ప్రత్యేక వంటకాన్ని తయారు చేస్తారు. ఒకరోజు చందమామను చూసి అవునా సాయంత్రం పూట సైరన్ వేస్తారు, దాంతో ఉపవాసాన్ని ముగించుకుంటారు, తెల్లారి పండుగ చేస్తారు. దీనికోసం ఏం చేస్తారు? తెల్లారు లేసి కొత్త బట్టలు వేసుకుంటారు. కొత్త బట్టలు వేసుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఎక్కడికి వెళ్ళి చేస్తారు ప్రత్యేక ప్రార్థనలు అంటారు? వీళ్ళు ప్రత్యేక ప్రార్థన చేసే ప్రదేశం ఏదంటారు? ముస్లింలు రంజాన్ పండుగ నాడు ప్రత్యేకంగా ప్రార్థన చేసే ప్రదేశాన్ని ఈద్గాహ్ అంటారు. ఈద్గాహ్ ప్రతి ఊళ్ళలో ఉంటుంది. ప్రతి ఊళ్ళలో రంజాన్ పండుగ నాడు ఏం చేస్తారు? ఉదయాన్నే లేచి కొత్త బట్టలను ధరించి ఈద్గాలకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనలు ముగించినాక ఏం చేస్తారు? అలై బలై చేసుకుంటారు. అలై బలై చేసుకుంటారు. ఏం చేస్తారు? అలై బలై చేసుకుంటారు. అలై బలై అంటే అర్థమైంది? ఆలింగనం. ఆలింగనం. ఒకరినొకరు ఏం చేస్తారు? కౌగిలించుకుంటారు. తెలంగాణ కల్చర్ అండి. తెలంగాణ కల్చర్ కౌగిలించుకోవడం. మనకేమడిగిన ఎగ్జామ్లో అలై బలై అనేది రంజాన్ పండుగ నాడు, ఈదుల్ ఫితర్ నాడు అందరు చేసుకుంటారు. మనకేమడిగిండు? అలై బలై అనే పండుగను ఎవరు ప్రారంభించారు? తెలంగాణలో అలై బలైను ప్రారంభించింది ఎవరంటే దట్ ఈజ్ బండారు దత్తాత్రేయ. ఎవరు ప్రారంభించారు? బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. అవునా? ఏందండి అలై బలై? మనకు పాట కూడా ఉంది. దోస్తర దిన్ అందమా దోస్తి గట్టు కొందుమా అలై బలై చేసుకొని ఆటలాడుకుందుమా. కుబుసుం సినిమాలో ఉంటుంది. మనకి ఎగ్జామ్లో అడిగిండు. అవునా? ఏమడిగిండు? కుబుసుం సినిమా ఉంది. ఈ కుబుసుం సినిమా దర్శకుడు ఎవరన్నా? ఆర్మూర్కి చెందినటువంటి శ్రీనాథ్. ఆర్మూర్కి చెందినటువంటి శ్రీనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కుబుసం. ఈ కుబుసం సినిమాలో మనకు పాట ఉంది. దోస్తర దిన్ అందమా దోస్తి గట్టు కుందుమా అలై బలై చేసుకొని ఆటలాడుకుందుమా. అలై బలై అంటే ఆలింగనం చేసుకోవడం. ఎవరు ప్రారంభించింది పండగను అంటే బండారు దత్తాత్రేయ ప్రారంభించింది. ఎప్పుడు జరుగుతుంది అలై బలై అనే పండగ అంటారు? అవునా? దసరా నెక్స్ట్ డే. తెలంగాణలో దసరా నెక్స్ట్ డే బండారు దత్తాత్రేయ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులందరినీ ఒకే వేదిక దగ్గర తీసుకొచ్చి దసరా తెల్లారి నాంపల్లి గ్రౌండ్స్లో ప్రారంభించిన పండగ ఏంటంటే అలై బలై అంటే ఆలింగనం చేసుకునేటటువంటి పండగను ప్రారంభించను. తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఏంటంటే అలై బలై. ఆనాడు ఏం చేస్తాడు? తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబాలైనటువంటి జానపద కళలు, అది గంగిరెద్దులాట కావచ్చు, ఒగ్గునాట్యం కావచ్చు, చిడతల రామాయణం కావచ్చు, చిందు భాగవతం కావచ్చు, ఇవన్నీ ప్రదర్శిస్తారు. అంతేకాకుండా తెలంగాణ వంటకాలైనటువంటి పాయా అడిగిన మనకు ఎగ్జామ్లో. పాయా అనగా అన్నాడు. తెలంగాణ వంటకాలు పాయ అంటే మేక గిట్టెల చారు. హైదరాబాద్లో టిఫిన్ సెంటర్కి వెళ్తే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఉండవు. ఏముంటుంది? పాయా ఆర్ రోటీ. హైదరాబాద్లో ఉదయం చేసే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పాయా రోటీ. మేక గిట్టెలతో చేసిన చారు మరియు రోటీతోనే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సో ఈ అలై బలై నాడు తెలంగాణ ప్రధాన వంటకాలైనటువంటి పాయా రోటీ, సకినాలు ఏం చేస్తాం? నువ్వులు కలిపి సకినాలు చేస్తాం. ఆ సకినాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వంటలన్నింటినీ కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఇట్లా తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం అలై బలై. ఆ అలై బలై పండుగను ప్రారంభించింది ఎవరు? బండారు దత్తాత్రేయ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్కు గవర్నర్గా ఉన్నాడు. హిమాచల్ ప్రదేశ్కు గవర్నర్గా పనిచేస్తుంది ఎవరంటే బండారు దత్తాత్రేయ. అలై బలై అనే పండుగను ప్రారంభించింది. అట్లా ఈ అలై బలై ఎప్పుడు చేసుకుంటారంటే రంజాన్ పండుగ నాడు కూడా చేసుకుంటారు. ఎప్పుడు చేసుకుంటారు? రంజాన్ పండుగ నాడు కూడా ఏం చేస్తారు? అలై బలై చేసుకుంటారు. అవునా? రంజాన్ పండుగ ఏం చేస్తారు? అలై బలై. రంజాన్ ఏమన్నా? ఈదుల్ ఫితర్. ప్రత్యేకంగా ప్రార్థన చేసే ప్రాంతాన్ని ఏమంటాం? ఈద్గాహ్. ప్రపంచంలో ముస్లిమ్స్ అందరూ చేసుకునే పండగ ఏదంటే రంజాన్ అనే పండగ. దీన్ని ఏమంటారు?
ఈదుల్ ఫితర్ అన్నాం. మనకి ఎగ్జామ్ ఏమని మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాను. బక్రీద్. బక్రీద్ అంటే అర్థం ఏంటంటే బక్రీద్ అనేది త్యాగానికి ప్రతీకగా చేసుకునేటటువంటి పండుగ ఏంటంటే బక్రీద్. ఈ బక్రీద్ నాడు ఏం చేస్తారు? మేకలను జంతు బలి చేస్తారు. మేకలను ఏం చేస్తాం? జంతు బలి, మేకలను బలిస్తారు. ఆ జంతు బలి చేస్తారు. మనకేం అడిగిండు? బక్రీద్ని ఏమంటున్నాడు? ఈదుల్ జుహా లేదా ఈదుల్ అదా అని అంటారు. కొన్ని పుస్తకాలు ఈదుల్ అదా, మనకి ఎగ్జామ్ మాత్రం ఈదుల్ జుహా అని ఇచ్చాడు. ఈదుల్ ఫితర్, ఈదుల్ జుహా లేదా ఈదుల్ అదా అని చెప్పేసి అంటారు. ఇది బక్రీద్ అనేటటువంటి పండుగ. ఇంకా వీళ్ళు ఏం చేసుకుంటారు? ఇంకా ప్రధానమైనటువంటి పండుగ ఏంది? మొహర్రం. ఇంతమంది చెప్పినాం. మొహర్రం అంటే ఏంది? పీర్ల పండగ. మొహర్రం అంటే ఏంది? పీర్ల పండగ. ఇంకా వీళ్ళు చేసుకునే ప్రధానమైనటువంటి పండుగ ఏంటంటే మిలాద్ ఉన్నబి. ఏంది మిలాద్ ఉన్నబి అంటే? మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం. మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం. రంజాన్ అంటే పవిత్ర మాసం, బక్రీద్ అంటే త్యాగానికి ప్రతీక. ఆనాడు చాలామంది గుండు కూడా కొట్టించుకుంటారు. అదేవిధంగా రంజాన్ ఈదుల్ ఫితర్ అన్నాం, బక్రీద్ ఈదుల్ జుహా లేదా ఈదుల్ అదా అంటున్నాం. అదేవిధంగా మొహర్రం పీర్ల పండగ, మిలాదున్ నబీ అడిగిన మనకి ఎగ్జామ్లో మొహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం. ఇంకేం చేసుకుంటారు వీళ్ళు అంటే వీళ్ళు చేసుకునేటటువంటి మరొక ప్రధానమైనటువంటి పండుగ ఏంటంటే ఈ ప్రత్యేకంగా ఏం చేస్తారంటే పెద్దలకు ప్రార్థనలు చేస్తారు. పెద్దలకు ప్రార్థన చేసి శుక్రవారం నాడు ఏం చేస్తారంటే సమాధులు ఎవరైతే చనిపోతారో వాళ్ళ సమాధుల్లోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే గులాబీ పూల యొక్క రెక్కలను సమర్పిస్తారు. అట్లా తెలంగాణలో ముస్లింలు చేసుకునేటటువంటి ప్రధానమైన పండుగలు బక్రీద్, రంజాన్, మిలాదున్ నబీ, మొహర్రం. ఇంకేం పండుగలు జరుపుకుంటే వీళ్ళు జరుపుకునేటటువంటి మరొక పండుగ ఏంటంటే త్యాగానికి ప్రతీక పెద్దలు చేసినటువంటి ప్రతీకల గుర్తుగా వీళ్ళు ఒక పండుగను జరుపుకుంటారు. ఆ పండగ ఏది అన్నాడు? జగనే కి రాత్. జగనే కి రాత్ అంటే ఏందండి? వాళ్ళ పెద్దలు మనం ఎట్లయితే శివరాత్రి నాడు ఒక్క పొద్దుండి రాత్రంతా భజనలు చేస్తూ పూజలు చేస్తాం, అట్లనే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే జగనేకి రాత్ చేస్తారు. జగన అంటే మేల్కోవడం. రాత్రంతా ఏం చేస్తారంటే ప్రార్థనలు చేస్తారు. దాన్ని ఏమంటారంటే జగనేకి రాత్ అంటారు. రాత్రంతా సమాధుల దగ్గరికి వెళ్ళి గులాబీ రెక్కలను సమర్పించి ప్రార్థనలు చేస్తారు. దాన్ని ఏమంటారంటే జగనేకి రాత్ అంటారు. ఏమంటారని? జగనేకి రాత్. ఇవి ముస్లింలు చేసుకునేటటువంటి ప్రధానమైన పండుగలు. రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాదున్ నబీ, జగనేకి రాత్. ఇవి ప్రధానమైనటువంటి వీళ్ళ యొక్క పండుగలు.